హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి, ఫాలో చేయండి అండ్ షేర్ కూడా చేయండి, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియోస్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఊబర్ ఇన్సిడెంట్ అగైన్. సో ఇది కొత్త వాళ్ళకి చెప్తున్నాను. నేను ఊబర్ లిఫ్ట్ కూడా చేస్తాను యూఎస్లో, అండ్ రెండింటి మధ్యలో నేను ఒక 13,000 రైడ్లు చేసి ఉంటాను. సో చాలా స్టోరీస్, చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. సో అది 1 by 1 నేను ఇక్కడ షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంట్రెస్టింగ్ వే. అండ్ ఈరోజు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ లేడీ ఎవరైతే నల్ల కమ్యూనిటీకి చెందిన ఒక లేడీ ఉందో, 40 to 45 మధ్యలో ఉంటుంది ఆమె ఏజ్. అండ్ ఆమెను పిక్ చేసుకున్నాం, ఒక 10 minutes రైడ్ ఇది. అండ్ వెళ్తున్నాము, ఆ రోజు రెయిన్ పడుతుంది బాగా. సో రెయిన్ పడుతుంటే ఈమె ఏం చేసింది, విండో కింద పెట్టింది. మినిమం కామన్ సెన్స్, వర్షం పడుతుంటే మనం విండో కింద పెట్టాము. సో ఇప్పుడు ఆమెకు డైరెక్ట్గా నువ్వు పైకి పెట్టు అని చెప్తే ఇట్లా మనకి బ్యాడ్ రేటింగ్ అది ఇస్తారు. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పొలైట్గా డీల్ చేయడానికి ట్రై చేస్తాను. సో నేను ఏమన్నా అంటే నేను ఏసీ పెడతా, నీకు ఎయిర్ కావాలంటే నేను మ్యాక్సిమం ఏసీ పెడతా, విండో పైకి పెడతావా అని అడిగిన పొలైట్గా. ఆమె ఏమనింది, నో ఐ లైక్ దిస్ వే అనింది. సరే, ఇంకా నా పొలైట్నెస్ అక్కడ ఎండ్ అయిపోయింది. నేను డైరెక్ట్గా విండో ముందు నుండే పైకి పెట్టి లాక్ చేసి ఏమన్నానంటే, ఐఎమ్ గోయింగ్ టు డ్రాప్ యూ ఇన్ ద నెక్స్ట్ ఎగ్జిట్, ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ దిస్ రైడ్, ఐఎమ్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ అని చెప్పినా నేను. ఓకే, అయితే ఆమె ఏమనింది, ఓ వాట్ యు మీన్ యూ ట్రైంగ్ టు కిడ్నాప్ మీ అనింది. ఆమెను కిడ్నాప్ చేయాలంటే ఇంకో 4 మనుషులు కావాలి నాకు, అంత పెద్దగా ఉంది అంటది. ఆర్ యూ ట్రైంగ్ టు కిడ్నాప్ మీ? అమ్మ అసలు నేనేమన్నా 911కి కాల్ చేసిన, ఎందుకంటే నాకు అర్థమైపోయింది మా డ్రామా ఏదో డ్రామా క్వీన్లా ఉంది, కిడ్నాప్ చేస్తున్నాం అది ఇది అంటుంది కదా. సో ఎందుకు వచ్చింది సేఫ్ సైడ్కి అని చెప్పి 911 కాల్ చేసి వాళ్ళకి చెప్పా అనమాట, నేను ఎందుకు వెళ్తున్న రౌట్ నుండి డీవియేట్ అవుతున్నా అనేది వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. అండ్ నేను అక్కడ ఎగ్జిట్ ఇట్లా తీసుకోగానే గ్యాస్ స్టేషన్ ఉంది, గ్యాస్ స్టేషన్లో పోలీస్ ఉన్నాడు ఆల్రెడీ లక్కీగా. సో నేను పోలీసులు వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఆల్రెడీ ఒక పోలీస్ అక్కడ ఉన్నాడు. సో ఇట్ హ్యాపెన్ టు బీ యూనో హీ ఆల్రెడీ దేర్. సో నేను అతనికి ఇట్లా హ్యాండ్ వేవ్ చేసిన, వచ్చిండు అండ్ చెప్పిన నేను ఆల్రెడీ 911తో కాల్లో ఉన్నా పోలీస్ వాళ్ళతో, అండ్ ఈమె కిడ్నాప్ అది ఇది అంటుంది, నేను కిడ్నాప్ చేయడానికి ఎగ్జిట్ తీసుకోలేదు, ఆమెను దించేయడానికి, నాకు రైడ్ చేయడం ఇష్టం లేదు అని చెప్పిన. ఇట్లా చేసిందని చెప్పిన. ఆయన బండిలో ఉండి దిగమని చెప్పిన, ఆమెని దింపేసిండు అండ్ వెళ్ళిపోయినా ఆయన అక్కడ నుండి. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ నల్ల కమ్యూనిటీకి చెందిన వాళ్ళది చాలా ఉంటాయి. మనం నార్మల్గా తెల్లోళ్ళు ఇక్కడ అది ఇట్లా చేస్తారు అదే అనుకుంటాం, కానీ వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళేం తక్కువలు కాదు. కానీ వీళ్ళది ఇంకెక్కువ ఉంటుంది హంగామా, నల్ల వాళ్ళది. ఓకేనా, వీళ్ళు టూ మచ్ చేస్తారు. అంటే ప్రతి దాంట్లోనూ డిస్రెస్పెక్ట్ఫుల్గా, రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడము, లేకపోతే ఇంకెక్కువ టూ మచ్ చేస్తారు అనిపిస్తుంది నాకు వీళ్ళు యాక్చువల్లీ. సో నేను చెప్పే ఇన్సిడెంట్స్లో ఎక్కువ మటుకు వీళ్ళే ఉంటారు, ఎందుకంటే నాకు ఎక్కువ ట్రబుల్స్ ఇచ్చేది వీళ్ళే. So thank you guys for watching.